హాయ్ అండి. ఈరోజు కొబ్బరి చెక్కి చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నాను ఏంటో ప్రాసెస్ మీకు చెప్తానండి. కొంచెం పంచదార, ఒక కప్పు పంచదార వేసుకుందాం. పంచదార కరిగేటట్లు వాటర్ వేసుకోవాలండి. ఇదిగోండి కొబ్బరికాయ ముక్కలు సన్నగా తురుము పెట్టుకున్నాను. ఇలా తురుము పెట్టుకోవాలండి. కొబ్బరి చెక్కికి ఇలా చేస్తే బాగుంటుంది. ఇలాగా పలచగా కట్ చేసుకోవాలి. పంచదార బాగా మెల్ట్ అవ్వాలండి. బాగా కరిగిన తర్వాత ఈ కొబ్బరి చెక్కి చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుంది చెప్పండి. గుర్తుకొస్తున్నాయి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి కదండి. ఇనప ముక్కలు ఇనప చిన్న చిన్న ముక్కలు ఏమైనా మేకులు స్క్రూలు ఉంటే అవి ఇచ్చేసి కొబ్బరి చెక్కి తీసుకునేవారమండి చిన్న. అలాగే అప్పుడు కడుపుతో ఎవరైనా ఉంటే వాళ్ళకి కంపల్సరీ కొబ్బరి చెక్కి అన్నీ తీసుకుని వెళ్ళేవారు. ఇప్పుడంటే డ్రై ఫ్రూట్స్, స్వీట్స్, పళ్ళు తీసుకుని వెళ్తాను, కానీ కొబ్బరి చెక్కి అప్పుడు బ్రెడ్, ఫ్రూట్సే తీసుకుని వెళ్ళేవారండి. ఇప్పుడు ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటున్నామండి. ఇలా చేస్తున్నాను కొంచెం ఫ్లేవర్ కోసం. కొబ్బరి తింటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. పచ్చి కొబ్బరి తిన్నా, కూరల్లో వేసిన చాలా మంచిది, మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఎప్పుడైనా మనకి కొబ్బరి ముక్కలు ఉన్నాయనుకోండి, ఇలా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈజీగా కూడా అయిపోతుంది. సో పంచదార కొబ్బరితో అయిపోతుందండి. ఈజీగా టేస్టీగా కొబ్బరి చెక్కి అండి. ఎప్పుడు మనకు తినాలనిపించినప్పుడు తినొచ్చు. పర్ఫెక్ట్గా వస్తుందో లేదో తెలియదు కానీ అండి చేస్తున్నాను. మా చిన్న అబ్బాయికి తినాలనిపిస్తుంది మమ్మీ అంటే, కొబ్బరి ఎలాగో ఉంది కదా కొబ్బరికాయ ముక్క, అందుకే స్పీడ్గా అయిపోతుంది, ఏం లేవు ఇంట్లో అనేసి చేసి పెట్టేస్తున్నానండి. మీకు చిన్నప్పుడు మామిడి తాండ్ర, కొబ్బరి చెక్కి, జీళ్ళు అంటారు కదండి, మేమైతే మాత్రం కాటు బెల్లం అనేవారు. బెల్లంతో చేస్తారండి, చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటే 1 గంట వరకు ఉంటుందండి. అలాగ సప్పరించుకొని ఉండేవారు. ఇది కొంచెం గట్టిగా అవ్వాలండి పాకం అన్నది. ఇలా అయ్యేటప్పుడు కొంచెం కొబ్బరికాయ ముక్కలు వేసుకోవాలి. కొబ్బరికాయ ముక్కలు వేసని పాకంలో బాగా ఉడికితే టేస్ట్ బాగుంటుందండి. మీరు తిన్నారా కొబ్బరి చెక్కి? ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేశారా లేదో కామెంట్ చేయండి. వీడియోలు కొంచెం స్లోగా వస్తాయండి. మా ఆడపడు చాలా పాప, మా మేనకోడలు మెచ్యూర్ అయ్యింది, పెప్పస్పోర్ట్ అయ్యిందండి. అందువల్ల కొంచెం వీడియోలు పెట్టడం లేట్ అవుతుంది, ఏమనుకోకండి. తను మీరు బ్లెస్ చేయండి. బాగా ఉడుకుతుందండి. ప్లేట్లో నెయ్యి వేసుకొని రాసుకున్నానండి. అప్లై చేసుకున్నాం. పల్లెం అంతా స్టీల్ పల్లెంలో వేసుకోవాలండి. కొంచెం బాగా కొంచెం తిక్ అవ్వాలి, ముదరపాకం రావాలండి. అయిపోయిందండి. ఇప్పుడు పల్లెల్లోనే అప్లై చేసుకోవడమేనండి. ఆఫ్ చేస్తాను. నేను పల్లెల్లో అప్లై చేసుకుని కొంచెం చల్లగా అయిన తర్వాత తీసేయడమేనండి. కొబ్బరి చెక్ కంప్లీట్ అయిపోయింది, చల్లగా అయిందండి. ముక్కలు చేసి పెట్టుకోవడమేనే. ఓకేనండి, బాయ్ అండి.